హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు. నేను మీ శిరీష. ఈరోజు మన ఛానల్లో గుమ్మడికాయ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సినవి ఒక గుమ్మడికాయ అండి, మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. బెల్లం 50 గ్రాములు, ఉప్పు, కారం, పసుపు, సరిపడా ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒక రవ్వ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ముక్కల్ని బాగా మగ్గనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత ముక్కలు అయితే మెత్తగా ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఉప్పు, కారం వేసాం కదండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అడుగున మాడిపోకుండా ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ వేయించాలి. బాగా వేగిన తర్వాత కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులోనే మనం తినే తీపికి సరిపడా బెల్లం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలండి. కర్రీ అయితే సగం ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఈ కర్రీ వండడం కుదరాలే కానీ అమృతంలా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కీళ్ళవాతం, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ కర్రీ తినకపోవడమే మంచిదండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, తీయటి గుమ్మడికాయ కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త రెసిపీలు మరెన్నో చూడాలంటే మన యూట్యూబ్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.